హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు వచ్చేసి ఇక్కడ పన్నీర్ పాప్కార్న్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. సో ఆ ప్రాసెస్లోకి వెళ్ళే ముందైతే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో చూసారు కదా, ఇది వచ్చేసి చాలా ఫాస్ట్గా మనకు రెడీ అయిపోతుందండి. అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనము ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను 1/2 స్పూన్ దాకా నేను ఇక్కడ ఆరిగానోని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా బ్లాక్ పెప్పర్ని కానీ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అలాగే నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ని కానీ యాడ్ చేసుకుంటున్నాను. సో మన స్పైసీ చూసుకొని రెడ్ చిల్లీ పౌడర్ అలాగే బ్లాక్ పెప్పర్ అనేది యాడ్ చేసుకుంటాము. 1/2 స్పూన్ నేను ఇక్కడ గార్లిక్ పౌడర్ అదేవిధంగా ఆనియన్ పౌడర్ని కానీ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి కొత్తిమీరని బాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. వాటితో పాటు నేను ఇక్కడ సోయా సాస్ని కానీ యాడ్ చేస్తున్నాను అండి. మనకు సోయా సాస్లో వచ్చేసి కొంచెం సాల్ట్ అనేది ఉంటుంది. సో సాల్ట్ అనేది అందుకే చూసుకొని తక్కువగానే యూజ్ చేసుకోండి. ఇప్పుడు వాటన్నిటిని మనం ప్రాపర్గా మిక్స్ చేసుకుందాము. ఇందులో వచ్చేసి మనకు ఆనియన్ పౌడర్ గార్లిక్ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాం కదా. మీ దగ్గర ఒకవేళ ఆ పౌడర్స్ అనేది లేదు అనుకుంటే ఓన్లీ గార్లిక్ పేస్ట్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. గార్లిక్ పేస్ట్ ఒకటే యాడ్ చేసుకున్న మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. బట్ ఇలా మనం అడిషనల్గా ఆనియన్ పౌడర్ గార్లిక్ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ మనకు రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అనేది వస్తుంది అనమాట. నేను ముందుగానే పన్నీర్ని చిన్న చిన్న పీసెస్ అంటే డైస్గా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నా అండి. మనకు పాప్కార్న్ అంటే చిన్న చిన్నగా ఉంటాయి కదా. సో అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ చిన్న చిన్న పీసెస్గానే కట్ చేసుకున్నాను. మనకి ఈ పీసెస్ వచ్చేసి మన ఇష్టం, మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో అనేది మనం కట్ చేసుకోవచ్చు. మనకు ఫ్రెష్ పన్నీర్ అయితే కటింగ్ అనేది చాలా ఈజీగా ఎక్కడ విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఆల్రెడీ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే అది 1 వీక్ అలా అయిపోతే సాఫ్ట్నెస్ అనేది పోయి మనకు కట్ చేసేటప్పుడే విరిగిపోతూ ఉంటుంది. అందుకోసం ఇలాంటి రెసిపీస్ చేసేటప్పుడు మనం ఎప్పుడైనా ఫ్రెష్ పన్నీర్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ మసాలా మొత్తం మనము పన్నీర్కి మ్యాగ్నేట్ చేసేద్దాము. ఇలా మ్యాగ్నేట్ చేసి మనము ఒక 1/2 అవర్ దాకా పక్కకు పెట్టేసుకుందామండి. ఇది మనకు బయట రెస్టారెంట్స్లో కానీ షాప్స్లలో కానీ చాలా ప్రైస్ ఉంటుంది. బట్ మనం ఇంట్లో అనేది చాలా కొంచెం ఓపిక పెట్టామంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే మనం మనకు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి మనము వీటిని అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. మనము డైలీ వాడే సాల్ట్, కారం, అలాగే బ్లాక్ పెప్పర్ కానీ ఇవన్నీ మనకు పన్నీర్ అన్నీ ఆల్రెడీ మనకి ఇంట్లో ఉంటాయి కాబట్టి చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. సో అలా ప్రాపర్గా మనకు పన్నీర్కి మొత్తం ఆ మసాలా పట్టేలాగా మనము నీట్గా దానిని కలుపుకొని 1/2 అవర్ పక్కకు పెట్టేసుకుందాము. అలా ఆఫ్టర్ 1/2 అవర్ చూసారంటే మనకు పన్నీర్ పీసెస్ అనేది పర్ఫెక్ట్గా ఆ కారం, ఆ స్పైసెస్ని, సాల్ట్, సోయా సాస్ని అన్నిటినీ అబ్జర్వ్ చేసేసుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వెంటనే అయినా వేసుకోవచ్చండి. బట్ వెంటనే వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పన్నీర్ అనేది లోపల వరకు అబ్జర్వ్ చేసుకోదు. ఇలా పక్కకు పెట్టడం వల్ల పన్నీర్ పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు అందులో వచ్చేసి నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకున్నాను 1 స్పూను. అదేవిధంగా 2 స్పూన్స్ దాకా మైదాని కానీ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నిటిని మనం బాగా కోట్ చేసేసుకుందాము. ఇలా అయినా ఒక ప్రాసెస్లో చేయొచ్చండి. లేదు అనుకుంటే మనం కార్న్ఫ్లోర్ మైదాని ఆల్రెడీ మనం బ్యాటర్గా ప్రిపేర్ చేసేసుకొని దాంతో కోట్ చేసుకొని అయినా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అయితే మనకు వాటర్ కంటే ఎంత కావాలో అనేది అర్థమైపోతుంది అనమాట. అందుకోసం అని చెప్పి మనం బాగా కోట్ చేసేసిన తర్వాత వాటర్ అనేది ఇందులోకి యాడ్ చేసుకుంటాము. దీనికి మనకు వాటర్ అనేది ఎక్కువగా అవసరం ఉండదు, జస్ట్ లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మనకు పన్నీర్ అనేది మొత్తము ఇప్పుడు మనం వేసిన ఫ్లోర్స్ అనేది పర్ఫెక్ట్గా కోట్ అవ్వాల్సిన అవసరం లేదు. లైట్గా కోట్ అయ్యి అలాగే పన్నీర్ అనేది అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇలా నేను చెప్పిన అన్నీ యూజ్ చేశారంటే మీకు సేమ్ రెస్టారెంట్లో ఎలా అయితే దొరుకుతుందో టేస్ట్ అదే విధంగా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, మనకు బ్యాటర్ అనేది కానీ ఎక్కువగా అవసరం లేకుండా వాటర్ అనేది లైట్గా స్ప్రింకిల్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు వాటి అన్నిటిని నేను
బ్రెడ్ క్రమ్స్లోకి కోట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ బ్రెడ్ క్రమ్స్ అనేది ముందుగానే ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఆ బ్రెడ్ క్రమ్స్లోకి నేను పన్నీర్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కోట్ చేసి మ్యాగ్నేట్ చేసుకుని రెడీగా పెట్టుకున్న పన్నీర్ పీసెస్ నేను ఇక్కడ అందులోకి బ్రెడ్ క్రమ్స్లోకి యాడ్ చేసుకుంటూ బ్రెడ్ క్రమ్స్ అనేది కోట్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా అదేవిధంగా చాలా త్వరగా కానీ ఈ రెసిపీ అనేది మనకు రెడీ అయిపోతుంది అనమాట. బట్ డీప్ ఫ్రై కదా, కొంచెం ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. చాలా వరకు ఆయిల్ అనేది తక్కువగానే అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఇలా మనం బ్రెడ్ క్రమ్స్ కానీ కోట్ చేసి ఒక 15 మినిట్స్ దాకా ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రీజర్లో అనేది. లేదు అనుకుంటే వెంటనే అయినా మనము డీప్ ఫ్రై అనేది చేయొచ్చు, అది మన ఆప్షనల్ అనమాట. సో మనం ఎక్కడికైనా వెళ్తున్నాం, ముందుగానే రెడీ చేసుకోవాలా, వెంటనే రాగానే ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఇలా మనం ముందుగానే ప్రిపేర్ చేసేసుకొని మనం ఫ్రీజర్లో స్టోర్ చేసేసుకొని వచ్చిన తర్వాత 15 to 2-3 అవర్స్ అయినా పర్లేదు, ఫ్రీజర్లో ఉన్న మనకు పర్ఫెక్ట్గా ఆయిల్ అనేది కానీ చాలా తక్కువగానే అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా మనం ప్రిపేర్ చేసుకున్న ఆ పన్నీర్ పీసెస్ అన్నిటినీ బ్రెడ్ క్రమ్స్లోకి కోట్ చేసేసుకుందాము. అలా సేమ్ అన్ని పీసెస్ని కానీ మనం ప్రిపేర్ చేసేసుకున్నామండి. సో చూసారు కదా, నేను అన్ని పీసెస్ని ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట. సో మనం అలా బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేయడం వల్ల ఒకటికొకటి మనకి ఎక్కడ జాయింట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఆల్రెడీ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది హీట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఆయిల్ అనేది కానీ మనకు మరి ఎక్కువగా హీట్ అవ్వకూడదు, ఒక మీడియంగా హీట్ అయ్యేలాగా చూసుకోండి. ఎక్కువగా హీట్ అవుతే ఏమవుతుందంటే మనము ఈ పాప్కార్న్ అనేది వేయగానే తొందరగా రెడ్ కలర్లోకి వచ్చేసి లోపల పన్నీర్ వరకు మనకు కుక్ అవ్వదన్నమాట. అందుకోసం అని చెప్పి మనం ఎక్కువగా హీట్ చేసుకోకుండా మీడియం ఫ్లేమ్లో మీడియంగా ఆయిల్ అనేది హీట్ చేసుకుంటాము. ఇది వచ్చేసి మనం డైరెక్ట్గా పాప్కార్న్ అనేది ఆయిల్లోనే యాడ్ చేసుకోవచ్చు. లేదు అలా ఆయిల్లో మొత్తం యాడ్ చేసేసి తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంది అనుకునే పాటైతే ఇలాంటి మనకు జాలిగంట ఉన్నా సరే అందులో వేసేసామంటే మనకు పర్ఫెక్ట్గా కానీ ఇవి ఫ్రై అయిపోతాయి. సో చూసారు కదా, అలా గోల్డెన్ కలర్లోకి ఇది వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేసేసుకుంటాము. ఇవి బాగా మనకు పైన క్రిస్పీగా అలాగే లోపల సాఫ్ట్గా, అంటే పన్నీర్ సాఫ్ట్గా ఉంటుంది కదా. సో పన్నీర్ అనేది సాఫ్ట్గా, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆయిల్ కానీ చాలా తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది మనకు. అలా మొత్తం మనం బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసేసుకుందాము. చూసారు కదా, మనకు అక్కడక్కడ వైట్ కలర్లోనే కనిపిస్తుంది. సో అలాగా మనం మరి ఎక్కువ బ్యాటర్ తోటి కానీ అవి కోట్ చేస్తే ఏమవుతుందంటే మనకు తినేటప్పుడు ఆ మైదా అలాగే కార్న్ఫ్లోర్ అనేది ఎక్కువగా పైన కోట్ లేయర్ అనేది థిక్గా వస్తుంది. అందుకోసం నేను చాలా థిన్గా ఉండే కోసం అని డైరెక్ట్గా ఫ్లోర్స్ అనేది యాడ్ చేసి నేను ఇక్కడ మీకు చూపించాను అనమాట. సో ఆయిల్లో మొత్తం తీసేసిన తర్వాత నేను ఇక్కడ టిష్యూ పేపర్లో వచ్చేసి తీసుకుంటున్నాండి. ఇలా టిష్యూలో తీసుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా సరే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో ఫైనల్గా మనకు పన్నీర్ పాప్కార్న్స్ అనేది రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.